ఫినో పేమెంట్స్ బ్యాంక్‌కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. సో, ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఎండీ అలాగే సీఈఓ అయినటువంటి రిషి గుప్తా గారైతే అరెస్ట్ చేసినట్లు ఎక్స్‌చేంజెస్‌కైతే నిన్న అప్డేట్ అయితే చేశారు. సో, ఈ అరెస్ట్ సీజీఎస్టీ యాక్ట్ అలాగే జీఎస్టీ యాక్ట్ 2017కి సంబంధించిందిగా వీళ్ళైతే ఎక్స్‌చేంజెస్‌కి అప్డేట్ చేశారు. సో, అలాగే ఈ అరెస్ట్ వచ్చి ఏదైతే ఈ అరెస్ట్ ఈ బ్యాంక్ యొక్క బిజినెస్ పార్ట్నర్స్‌కి సంబంధించిందిగా అలాగే బ్యాంక్ యొక్క జీఎస్టీకి అయితే సంబంధించింది కాదని అయితే వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో, అలాగే బ్యాంక్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని అయితే చెప్తున్నారు. సో, ఇప్పుడు సీఎఫ్ఓ అయినటువంటి కేతన్ మర్చెంట్ గారైతే ఈ రిషి గుప్తా స్థానంలో అయితే బాధ్యతలు చూసుకుంటారని ఎక్స్‌చేంజెస్‌కి అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. సో, దీనికి సంబంధించిన అఫీషియల్ ఎక్స్‌చేంజ్ అప్డేట్‌ని అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ విషయానికొస్తే పారాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ వాళ్ళు సెమీ కండక్టర్ స్పేస్‌లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నట్లయితే చెప్తున్నారు. సో, ఈ సెమీ కండక్టర్ ఎంట్రీకి సంబంధించి పారాస్ సెమీ కండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సబ్సిడరీని అయితే ఇన్కార్పొరేట్ చేసినట్లయితే వీళ్ళు ఎక్స్‌చేంజెస్‌కి అయితే అప్డేట్ చేస్తున్నారు. సో, అలాగే ఈ సబ్సిడరీ మెయిన్ ఫోకస్ చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అలాగే నెట్వర్కింగ్ అండ్ డేటా సెంటర్ అప్లికేషన్స్‌కి అయితే సంబంధించిందిగా వీళ్ళైతే ఎక్స్‌చేంజెస్‌కి అప్డేట్ చేస్తున్నారు. సో, అలాగే ఇప్పుడు ఈ పారాస్ సెమీ కండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పారాస్ స్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీస్ వాళ్ళు 70% ఈక్విటీని అయితే హోల్డ్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. సో, అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే మిగిలిన సెమీ కండక్టర్ కంపెనీస్ వేదాంత, సీజీ పవర్ అలాగే కేన్స్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా గుజరాత్‌లో సెమీ కండక్టర్ ప్లాంట్స్ అయితే ఏర్పాటు చేస్తున్నాయి. నెక్స్ట్ అప్డేట్ విషయానికొస్తే అదానీ గ్రీన్ ఎనర్జీని అయితే నార్వే వెల్త్ ఫండ్ వాళ్ళైతే ఎక్స్‌క్లూడ్ చేయడం జరిగింది. సో, దీనికి వీళ్ళు మెయిన్ చెప్తున్న రీజన్స్ వచ్చి కరప్షన్ అలిగేషన్స్‌గా అయితే చెప్తున్నారు. సో, కరప్షన్ అలిగేషన్స్ అని చెప్తున్నా కూడా దానికి సంబంధించి ఎటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా వీళ్ళైతే చూపించలేకపోతున్నారు. సో, మనం చూసినట్లయితే నార్వే సావరిన్ వెల్త్ ఫండ్ వరల్డ్‌లోనే లార్జెస్ట్ వెల్త్ ఫండ్. సో, మొత్తంగా $2.2 ట్రిలియన్ అసెట్స్‌ని అయితే మేనేజ్ చేస్తుంది. సో, ఇప్పుడు ఇటువంటి ఫండ్ అదాని గ్రీన్ ఎనర్జీని అయితే ఎక్స్‌క్లూడ్ చేయడం జరిగింది. సో, ఈ గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ అదాని గ్రీన్ ఎనర్జీలో 0.23% అయితే హోల్డ్ చేస్తుంది. 26th ఆగస్ట్ 2025 నాటికి. సో, వీటి వాల్యూ చూసినట్లయితే దాదాపు $43.9 మిలియన్ అయితే ఉంది. సో, అలాగే అదాని పోర్ట్స్‌ని కూడా మే 15, 2024లో ఈ సావరిన్ వెల్త్ ఫండ్ వాళ్ళైతే ఎక్స్‌క్లూడ్ చేశారు. సో, ఇప్పుడు అదాని గ్రీన్ ఎనర్జీని అయితే ఎక్స్‌క్లూడ్ చేయడం జరిగింది. సో, ఏదైతే ఈ నవంబర్ 2025కి సంబంధించిన డెసిషన్‌గా చెప్తున్నారు. దాన్ని ఇప్పుడైతే ఫిబ్రవరి 26లో అయితే వీళ్ళు అప్డేట్ చేసినట్లుగా అయితే చెప్తున్నారు. సో, అలాగే ప్రీవియస్‌గా మనం చూసినట్లయితే బ్లూ చిప్ కంపెనీస్ అయిన ఓఎన్జీసీ, కోల్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్, బీహెచ్ఈఎల్, గెయిల్ అలాగే ఇక్కడ చూపిస్తున్న కంపెనీలు మిగతావి కూడా ప్రీవియస్‌గా ఈ వెల్త్ ఫండ్ అయితే ఎక్స్‌క్లూడ్ చేయడం అయితే జరిగింది. సో, అలాగే ఇప్పుడు ఈ అదాని గ్రీన్ ఎనర్జీని ఎక్స్‌క్లూడ్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు దీనికి సంబంధించి ఇన్గవన్ ప్రతినిధులైతే చెప్తున్నారు. సో, ఇప్పుడు ఈ అదానీలో మిగిలిన ఫారిన్ ఇన్వెస్టర్లను కూడా సెల్లింగ్ చేసేదానికి దారి తీస్తుందని. సో, ఒకవేళ సెల్లింగ్ చేసినప్పటికీ ఇన్వెస్ట్‌ని అయితే అదాని గ్రీన్ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుందని అయితే చెప్తున్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఒక ఇన్విటేషన్ బేస్డ్ ప్రోగ్రామ్ అయిన ఫిన్సైడర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో, ఏదైతే ఈ ఇన్విటేషన్ బేస్డ్ ప్రోగ్రామ్ అని చెప్తున్నారో ఇది ప్రస్తుతానికి ఎర్లీ యాక్సెస్ అయితే యూజర్స్‌కి ఇస్తున్నట్లయితే చెప్తున్నారు. సో, యూజర్స్ ఈ ఎర్లీ యాక్సెస్ ద్వారా ఈ యాప్‌ని టెస్ట్ చేసి ఫీడ్‌బ్యాక్ సమర్పించిన దానికి రివార్డ్ పాయింట్స్ అయితే పొందవచ్చని అయితే జియో ఫైనాన్స్ వాళ్ళైతే చెప్తున్నారు. సో, అలాగే ఇక్కడ మెయిన్ ఫీచర్స్ చూసినట్లయితే ఏదైతే ఇది రివాంప్డ్ జియో ఫైనాన్స్ యాప్ అని చెప్పుకోవచ్చు. సో, ఇది మొత్తం ఏఐ బేస్డ్ ఫీచర్స్‌తో అయితే వర్క్ అవ్వబోతున్నట్లు అయితే కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారు. సో, ఇక్కడ చూసినట్లయితే హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, లోన్ అగైనెస్ట్ సెక్యూరిటీస్, క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా ఒక డిజిటల్ మార్కెట్ ప్లేస్ లాగా అయితే ఈ జియో ఫైనాన్స్ యాప్ అయితే ఉండబోతోందని చెప్తున్నారు. సో, అలాగే రివార్డ్స్ పాయింట్స్ దీనివల్ల ఈ రివార్డ్ పాయింట్స్ అన్నవి పొంది వాటిని జియో పాయింట్స్‌గా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో, ఈ జియో పాయింట్స్‌ని డిఫరెంట్ రివార్డ్స్‌కి అయితే
కస్టమర్స్ రిడీమ్ చేసుకోవచ్చని అయితే జియో ఫైనాన్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో అలాగే త్వరలోనే సో ఫిట్‌నెస్ స్కోర్, సో ఫైనాన్షియల్ ఫిట్‌నెస్ స్కోర్ అన్నది కూడా లాంచ్ చేయబోతున్నారని చెప్తున్నారు. సో దీని ద్వారా యూజర్స్ యొక్క స్పెండింగ్, బారోయింగ్, ఇన్సూరెన్స్ అలాగే వెల్త్ క్రియేషన్, సో ఇవన్నీ అనలైజ్ చేసి ఒక ఫైనాన్షియల్ ఫిట్‌నెస్ స్కోర్‌నైతే త్వరలోనే తీసుకురాబోతున్నారని అయితే చెప్తున్నారు. సో అలాగే ఎక్స్‌క్లూజివ్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్. సో ఏదైతే ఈ ఎక్స్‌క్లూజివ్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ అని చెప్తున్నారో, సో దీని ద్వారా యూజర్స్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ జియో ఫైనాన్స్ యాప్ ద్వారా అయితే పర్చేస్ చేసినట్లయితే వాళ్ళకి వాల్యూ బ్యాక్ కూడా ఉంటుందని కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారు. సో అలాగే ఇప్పుడు ఈ ఎర్లీ యాక్సెస్‌కు రిజిస్టర్ చేసుకోవాలంటే సో ఇక్కడ కనిపిస్తున్న యూఆర్ఎల్ bharat.jiofinance.in యూఆర్ఎల్‌లో అయితే మీరు వెళ్ళి ఎర్లీ యాక్సెస్ అయితే పొందవచ్చు. సో ఇక్కడ ఈ వెబ్‌సైట్ జియో ఫైనాన్స్ bharat.jiofinance.in ఇక్కడ గెట్ యాక్సెస్ క్లిక్ చేసినట్లయితే మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అలాగే మొబైల్ నంబర్ ఇచ్చి ఇక్కడ గెట్ యాక్సెస్ క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ కొత్త జియో ఫైనాన్స్ యాప్ యొక్క ఎలిజిబిలిటీ అయితే లభిస్తుంది.